ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V2058 గవర్నర్ అమరావేణు వారి కేబినెట్ ప్రమాణ స్వీకారం ఒంగోలులోని A1 ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. వాసవి క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కనుమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దొండి రాకేష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ రావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వాసవి క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కొనిజెట్టి వెంకట సురేష్ బాబు, హరిప్రసాద్ రావు, వాసవి సద్రా సముదాయ అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, వాసవి క్లబ్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనాథ బాలులకు, పేద ఆర్యవైశ్యులకు సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఒంగోలు నగరంలో బండ్లమిట్ట నందు ఒంగోలు మున్సిపాలిటీ వారు నిర్మిస్తున్న నంది సర్కిల్ కి 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్య ప్రకాష్, కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, నాయకులకు, ఆర్యవైశ్య ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులకు ఎటువంటి అవసరం వచ్చినా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వారికి అండగా ఉంటున్నారని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరంకు V2058 మీ పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళి బద్దుడై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ గవర్నర్ గారి ఆదేశాలను అమలుపరుస్తూ జిల్లాలోని క్లబ్బులు నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో V2058 జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా వాసవి చేపూరు వెంకట సురేష్ బాబు గారు, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ట్రెజరర్ వాసవి మొగల శివకుమార్ గారు, శ్రేయోకాశి వాసవి త్రిశా కేజీఎఫ్ 28 రఘు గారు, సిఎంఆర్ వాసవి జమీ పవన్ కుమార్ గారు రావాలి సార్. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ రావాలని వీళ్ళని ప్రమాణ స్వీకారం గొప్పగా చేయకూడదు, సపరేట్గా చేస్తాను గవర్నర్ గారు ఇంట్రెస్ట్ ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారంటే సార్ ఫోటోలు వాళ్ళు తీసుకుంటారు. మీరు పని అందరూ చేతిని నేను చెప్పిన విధంగా చెప్పండి. నేను మీ పేరు చెప్పండి. వాసవి క్లబ్ మీ సంస్థ నియమావళికి బదులై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈనాటి మన రోడ్డు రామేష్ గారికి హైదరాబాద్లో ఈరోజున మన పొట్టి శ్రీరాములు స్టాచ్యూ అమలు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత వారితో మాట్లాడించి కార్యక్రమం ముందుకు
ఈ మహత్తరమైన భావనను నిజం చేసేందుకు ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ గారు ఆ బాధ్యతను తమ భుజాల్లో శ్రీరాములు గారికి 58 ఏళ్ల కాంస్య స్మృతిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ నిర్ణయించారు. ఇది తెలుగు జాతి లెక్కినట్టు ఆ స్థలంలో మన అమరజీవి చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించేలా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం మినీ థియేటర్ ఈ మహోన్నత నిర్మాణ కార్యక్రమానికి నారా వెంకటేష్ గారి అమరావతి ట్రస్ట్ సభ్యులు ప్రజలందరి సహకారంతో రాబోయే మాసంలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి అని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వినయంతో కోరుకుంటుంది. దయచేసి ముందుకు రండి. 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు దిగుగా 58 అడుగులు అనగా 11 స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ రూపుదిద్దుకుంటుంది. ఈ విగ్రహం 5,000 రూపాయలు వెబ్సైట్ లేదా ముందుంది గవర్నమెంట్ వచ్చే రోజు తీసుకున్న తీర్మానాన్ని మనం మన డిస్ట్రిక్ట్ తీసుకోబోతున్నాం. మనకి మన పెనుగొండ అమ్మవారి పేరుతో పెనుగొండ జిల్లాని ఇచ్చిన చెప్పారు. అదేవిధంగా అమరావతిలో మనకి 50 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నిర్మించడానికి మనకి అనుమతించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ డ్యూటీ రాకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని డిస్ట్రిక్ట్ మీటింగ్లో ప్రవేశపెడుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదివాసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డ్యూటీ రాకేష్ గారిని మాట్లాడాల్సిందిగా డిస్ట్రిక్ట్ V205A ఇన్స్టలేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన వాసవి క్లబ్ సోదరిమణులందరికీ సోదరులందరికీ, అదేవిధంగా అనేక మంది ప్రతినిధులు 3 జిల్లాల వారి నుంచి వచ్చిన ఆదివాసీ సోదరిమణులు, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే నిన్న 1వ తారీఖు నుంచి ఖ్యాతి తీసుకొని వాసవి క్లబ్ ఇప్పటిదాకా ఎంత స్పీడ్తో ఉడికిందో దాన్ని 10 ముందుకు ఎక్కించడానికి ముందుకు వచ్చిన మన సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అలాగే మన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి గట్టిగా సూర్యప్రకాష్ గారికి వెల్కమ్ చెప్తూ చక్కటిగా తప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక లెక్క నా లెక్కలో నిన్నటిదాకా వాసవి క్లబ్ చరిత్ర ఒక లెక్క, ఈ జనవరి 1 నుంచి 31 దాకా చరిత్రను జరగరాయిపోతున్నాం సిద్ధా సూర్యప్రకాష్ గారి సంగతి ఈ సభాముఖంగా ప్రవేశ చేస్తా ఉన్నాం. పైకి తీసుకురావాలి. ఆ క్లబ్లో అనేక మంది పేద ఆదివాసీలకు ఏ విధంగా ఉపయోగపడాలని ప్రణాళిక 6 నెలల నుంచి చేస్తా ఉన్నాడు సూర్యప్రకాష్ గారు. మా అందరితో అనేక మంది మాట్లాడారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నా, సేవా కార్యక్రమాలు ఇంకొద్దిగా రూపుమార్పు చేయాలన్నా ఏం చేద్దామని చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరూ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలని, అనేక సేవా కార్యక్రమాన్ని ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సూర్యప్రకాష్ సంఘం ద్వారా మీ అందరూ చూస్తారన్న సంగతి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ అందరూ ఇంకా పెద్ద ఎంపీ గారు వచ్చేయారు, శాసనసభ్యు వారు వచ్చేయారు, ఇంకా అనేక మంది గెస్టులు వస్తూ ఉన్నారు. అందరూ వచ్చి చెప్పిన వైస్ ఛాన్సలర్ ఏం చేసామో ఈ సంవత్సరాల కాలంలో 1కి 4 సార్లు చెప్తా ఉన్నారు. అవునా కదా పెద్ద? అవునా కదా? ఏమేమి జరిగింది చెప్పండి ఆదివాసీకి ఒకసారి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదివాసీకి ఏం జరిగిందమ్మా ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఏమ్మా ఒకటి ఏదైతే ముఖ్యంగా పాదయాత్ర టైంలో యువనేత నారా లోకేష్ గారిని పట్టుబట్టి అడిగాం, సార్ మా వయసులంతా కూడా ప్రతి సమావేశంలో మాకు గుర్తింపు కావాలని అడుగుతా ఉన్నారు. ఆ గుర్తింపును తీసుకురావాలంటే నాకో లేదా హరిప్రసాద్కో లేదా జాతీయానికో గుర్తింపు ఇస్తూ కాదు, ఈ గుర్తింపు కావాలంటే మా కులానికి గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు కావాలంటే ఏదైతే దేశంలో ప్రపంచంలో ఏ అమ్మవారు కూడా కులానికి ఉండదు, సాధారణ మతాలకు కులాలు ఉంటాయి, కానీ కులానికి మాత్రమే మన అమ్మవారు ఉన్నారు. అదే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు. అటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయండి సార్. అది ప్రతి ఒక్క ఆదివాసీ ఇచ్చిన గుర్తింపు అంటే కాదనకుండా నెత్తిన పట్టు వస్త్రాలు పెట్టుకుని పెరుగుని పట్టు వస్త్రాలు ఇచ్చిన ఘనత ఈ కూడా పెరుగుతుందని మరోసారి గుర్తు చేస్తాం. అత్యధికంగా ఓటు పార్టీని మార్చే వ్యక్తులు మనం, అత్యధికంగా వ్యాపారస్తుల్లో అనేక మందిని మోటివేట్ చేసేది మనం, అత్యధికంగా ట్యాక్స్ కట్టేది మనం. చిన్న వ్యాపారస్తుల నుంచి బడా వ్యాపారస్తులుగా అందరూ ఆదివాసీలే ఉంటారు. అటువంటి ఆదివాసీ కులదేవతైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఊరు పేరుని వాసవి పెనుగొండగా పెట్టుకుంటే 4 స్థానాలు వచ్చాయని ప్రభుత్వాలు
ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు అంటే సార్ దయచేసి పెట్టుకోవద్దు. ఈ ప్రభావం ఒక చోట కాదు, ఆర్య వైశ్యులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నారు. మీరు కనుక మనసుని పేర్కొంటారు మారిస్తే ప్రతి ఒక్క ఆర్య వైశ్యులు గమనిస్తారు సార్. అంటే ఏమి కాదనుకుండా 30 రోజులు నోటిఫికేషన్ ఇచ్చి 2 రోజుల కిందటే జీవో ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంగతి ఈ సభలో మనం తెలియజేస్తా ఉన్నా. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ 1.5 సంవత్సర కాలంలో ఒక్కొక్కటి ఫైల్ మార్చి ప్రతిదీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. గతంలో మన అందరూ ఇబ్బందులు ఫేస్ చేశాం, రాజకీయంగా అనేక కోణాల్లో అనేక ఇబ్బందులు వచ్చాయి. కానీ ఈ రోజు ఒక సోదరుడు పొద్దుల్లో ఒక చిన్న దాడి జరిగితే ఎంత ఆదివాసీ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి ర్యాలీ చేశారు. కానీ ప్రభుత్వం వారు ఆపడానికి ఎక్కడ కూడా ప్రయత్నించాల. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా కీలకం. మీ స్వేచ్ఛను మీరు కాపాడుతాం, మీ స్వేచ్ఛను మీరు గౌరవిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ చేయలే కాకుండా ఎవరైతే ప్రభుత్వం తరఫున ఆ ఎస్ఐ గారి తరఫున ఇబ్బంది జరిగిందో అతను క్షమాపణ చెప్పలే కాకుండా అతనికి బిఆర్ పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎంక్వైరీ చేసి అతన్ని సస్పెండ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్న సంగతి ఈ ప్రభుత్వం హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు కొంతమంది మనందరికీ తెలియజేశారు. ఈ రోజు నిర్మాణంలో చాలా మంది అందరికీ తెలుసు, మనందరం కూడా ఆడియో విషయం. కానీ మీరు నిజంగా గ్రామ సచివాలయానికి వెళ్ళి సర్టిఫికేట్ కావాలన్నా, ఆధార్ కార్డులో మీ కుల మెన్షన్ చేయాలన్నా, లేదా రేషన్ కార్డులో మీ కుల మెన్షన్ చేయాలన్నా ఆడియో విషయానికి కనబడదు. వైశ్య, గుప్త, కోమటి, శక్తి అని ఉంటాయి. అవన్నీ మన కులమా బాబాయ్? అవన్నీ మన కులమా? మన కులం ఏంటి? ఆర్య వైశ్య. మన సత్రాలు ఆర్య వైశ్య, మన సభలు సంఘాలు కుల సంఘాలు ఆర్య వైశ్య. అసలు మన పిలవబడేదే ఆర్య వైశ్యులు. అటువంటి ఆర్య వైశ్య పేరు పెట్టండి. ఇవన్నీ కూడా తీసేసి ఆర్య వైశ్యులు మార్చమంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు దాని మీద ఫైల్ పెట్టించారు. ఇక నుంచి రాబోయే రోజుల్లో ఏ సర్టిఫికెట్ లో అయినా ఎందులో అయినా సరే మన పిలవబడేది ఆర్య వైశ్యాలే. ఇక నుంచి అందులో కూడా ఆర్య వైశ్యాలే ఉండడం సంగతి ఈ సందర్భంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే మన కులంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రతి కులానికి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మన కులంలో కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ గారు అయితే ఈ తెలుగు రాష్ట్రాలకే కాదు 8 భాషా ప్రజల రాష్ట్రాలు ఏర్పడటానికి ఒకే ఒకరి మరణకాలంలో అదే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఊళ్ళో మనం విగ్రహాలు పెడతాం. నవంబర్ 1 కార్యక్రమం చేస్తాం, డిసెంబర్ 15 వర్ధంతి చేస్తాం, మార్చి 16 చేస్తాం. కానీ నవంబర్ 1 ఎందుకు చేస్తామో ఎవరికీ తెలియదు. ఆయన పుట్టిందేమో మార్చి 16, చనిపోయేదేమో డిసెంబర్ 15. కానీ నవంబర్ 1 ఎందుకు చేస్తాము? అసలు నవంబర్ 1 వచ్చిరావు గారికి ఏమైనా సంబంధం ఉందా? అది ఎవరైనా చెప్పగలరా? ఎలా మీరు ట్యాక్స్ చెక్ చేశారా? ఆంధ్రప్రదేశ్ పుట్టింది ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఇచ్చారు? పొట్టి శ్రీరాములు గారు మరణంతో ఇచ్చారు. మరి ఆయన చనిపోయింది డిసెంబర్ 15 అయితే నవంబర్ 1 ఎందుకు చేస్తున్నాము? రెండు డేట్లు ఉన్నాయి. విశాఖాంధ్రగా ఒక డేటు, తెలంగాణలో కలుపుకున్న ఒక డేటు, తెలంగాణలో విడిపోయేది ఒక డేటు, ఇలా రకరకాల డేట్లు ఉన్నాయి. కానీ అసలు ఈ గుర్తింపు రావాలంటే ఏదైతే ఆయన త్యాగం చేశారు, ఆయన చనిపోయిన రోజే ఆత్మార్పణ దినోత్సవం. ఎందుకంటే ఆయన చనిపోవడం వల్లే రాష్ట్రం వచ్చింది. అందుకే డిసెంబర్ 15 అధికారిక కార్యక్రమం చేస్తామో అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక నుంచి ఎప్పుడు కూడా డిసెంబర్ 15 రాష్ట్రానికి సంబంధించిన అవతరణ దినోత్సవం అనుకోండి, ఆత్మార్పణ దినోత్సవం అనుకోండి, పొట్టి శ్రీరాములు గారి గుర్తుగా ఆ కార్యక్రమం మాత్రమే జరుగుతాయి. రాష్ట్రంలో జీవోలు జరిగిన సంగతి కూడా ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరావతిలో నూతనంగా కంటే అమరావతిలో ఒక శృతిమనం ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు కానివ్వండి, భావితరాలు కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారు జీవించేది తెలియదు. అసలు పొట్టి శ్రీరాములు గారు ఎవరో తెలియదు. మనందరికీ తెలుసు, మనందరూ గౌరవిస్తాం. కానీ నెక్స్ట్ జనరేషన్ చూస్తున్నారంటే ఒక పెద్ద అనుమతి ఉండాలి, ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలి, ఆయన చెట్టులు చెప్పేలాగా జీవిత చరిత్ర ఉండాలి, ఆయన విగ్రహం ఉండాలి. ఇవాళకి కూడా పొట్టి శ్రీరాములు గారు చనిపోయింది 8 రోజులు దీక్ష చేసేది ఎంతమంది చెప్తారమ్మా? 58 రోజులు. 58 ఇంకా 53 కూడా ఉన్నారు, 56 కూడా ఉన్నారు. కానీ గుర్తుండాలి అనే ఒక ఆలోచనతో 58 రోజులు దీక్ష చేశారు. కాబట్టి 58 అడుగుల విగ్రహం నిర్వహించాం. దానికోసం రాష్ట్రంలోనే కాదు భారతదేశంగా అతిపెద్ద ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా కలుపుకొని ఆర్యవైశ్యులందరినీ కూడా తీసుకొస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్
ట్రస్ట్, ఒక ఎన్టీఆర్ ట్రస్ట్, ఇలా ఒక ఇషా ట్రస్ట్, ఒక ఇంకా ఎన్నో స్వర్ణభారతి ట్రస్ట్, ఇలా అనేక ట్రస్టులు ఎలా అయితే బలోపేతంగా పనిచేస్తున్నాయో రాబోయే రోజుల్లో అమరావతిలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే దీన్ని ముందుకు తీసుకెళ్తున్న సంగతి అందరికీ తెలియజేస్తా ఉన్నా. చాలా మంది నాకు అడిగారు, చాలా విగ్రహాన్ని ప్రభుత్వం కట్టింది, ఈ విగ్రహం మనం ఎందుకు కట్టాలి, ఇది కూడా ప్రభుత్వం కట్టే పోటీ కదా, మనకి ఎందుకు స్థలం చెప్పాలన్నారు. మీ మాటలో నేను కూడా ఏకీభవిస్తా. తెలంగాణలో కూడా ఇలాగే మోసే గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన కోసం ఒక పాత్రటువంటి విగ్రహం కట్టడం అడిగితే చక్కగా సెంటర్ చూసి సెంటర్లో తిమ్మిరెడ్డి పరంగా విగ్రహం పెట్టి మా పని అయిపోయింది అని అన్నారు. సో ప్రభుత్వాలు చేయాలంటే ఒక రకంగా చేస్తాయి, మనం బాధ్యత తీసుకొని మనకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రపంచానికి తెలియజేసేలాగా చేయాలంటే దాన్ని ఇంకొద్దిగా బాధ్యతాయుతంగా చేయడం జరుగుతుంది. ఈ రోజు అందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఒక ఆలోచనతో 5,000 కోట్ల హామీ పడడానికి పెట్టాం. 5,000 కోట్ల హామీ పెట్టడానికి కారణం ఏదైతే అయోధ్యలో రామరాజు గుడి పెట్టినప్పుడు అందరినీ కూడా తనలో ఇంటికి అడిగారు. అమరావతిలో రాజధాని కట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక ఇంటికి అడిగారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కట్టినప్పుడు కూడా ఇంటికి కొంత నిర్ణయండి అని అడిగారు. ఏ వాళ్ళు చేయాలంటే ఏ అదానికో ఏ అమ్మానికో ఏ రాజ్యసభ సభ్యులతో పెడితే వాళ్ళే చేస్తారు కదా. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, ప్రజలకి భాగస్వామ్యం కావాలి, ప్రజలకి ఒక శాంతి ఉండాలి. ఫ్రీగా ఉన్నంత మాత్రం కాదు, పబ్లిక్ లో ఇన్వాల్వ్ అయితే పబ్లిక్ ఆ విషయం ఎంత త్వరగా అనేది మాది అని తెలుసుకోవాలంటే మనది అనేది అక్కడ ఉండాలి. అందుకోసమే ఈ ఆహ్వానాల కోసం మనం పనిచేస్తా ఉంటాం. దయచేసి అందరూ కూడా సహకరించండి. అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మార్చి 16వ తారీఖున 125వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో మిత్రులందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీ అందరూ సహాయ సహకారాలతో ఇలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రాబోయే రోజుల్లో పేద మధ్యతరగతి కార్యదర్శి చక్కగా ఉండే విధంగా సూర్యప్రకాశ్ రావు గారు అధికారులు కానీ గౌరవ గారు కానీ అనేక రకాలుగా చర్యలు తీసుకొని అందరినీ సపోర్ట్ గా ఉండే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయవాసవి గుంటూరు రాకేష్ అందరూ కలిసి ఆదివేశ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకి మన ముఖ్యమంత్రి గారు పెద్ద బాధ్యత అప్పగించారు. ఎందువల్లంటే ఎవరు చేయన పెద్ద బాధ్యత, ఇది మామూలు విషయం కాదు. అమరావతి సెంట్రల్లో మంచి ప్లేస్లో సెంట్రల్లో రోడ్డు పక్కన 100 అడుగుల రోడ్డు పక్కన 7 ఎకరాల ప్లేస్ని మన పొట్టి శ్రీరాములు గురించి ఆయన దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతని మన రాకేష్ గారికి అప్పచెప్పారు. ఆ ప్లేస్ ఈరోజు లెక్కేస్తుంటే కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది. అంత మంచి సెంటర్ ప్లేస్. దాని పక్కన వచ్చేటప్పటికి మన హాస్పిటల్ బసవతారక హాస్పిటల్ మెయిన్ రోడ్డు, ఆ ప్లేస్ లో 7 ఎకరాల ప్లేస్ లో చక్కటి విగ్రహం విగ్రహం 100 కోట్ల రూపాయలు పైనండి. కానీ ఆయన ఏం చెప్పాడు, ప్లేస్ అనేది నేను ఇస్తాను, కన్స్ట్రక్షన్ మొత్తం నేను చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే రాకేష్ గారు. అంత పెద్ద బాధ్యతను పెట్టుకొని అది కూడా షార్ట్ పీరియడ్లో నేను 100 రోజున మన వాసవి తరఫున ఒక 5 లక్షల రూపాయలు అక్కడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు 24 hours వరకు జరుగుతాయి. అసలు ఆగేవాడు చుట్టూ అంత ఫాస్ట్ వ్యక్తిగత ఫాస్ట్గా చేస్తామంటే నాకు ఇచ్చిన బాధ్యత 3 నెలలు నేను డబ్బు చేయాలి అనుకుంటున్నాను అన్నారు. అసలు డబ్బులు ఎక్కడ తీసుకొస్తున్నావు, లెక్క చేస్తున్నావు, ప్రతి ఒక్కదానికి డబ్బులు ఎక్కడ ప్రజలకు వెళ్ళాలంటే అది తెలియలేదు. ఎవరి పార్టీ వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు, డబ్బులు అక్కడ ముందుకు వెళ్ళిపోతారండి. కార్యక్రమం అనేది ఆర్థికంగా చూసుకుంటే ఈరోజు ప్రయత్నించారు. అది వేరే చేసేవాళ్ళు. నేను సింపుల్గా అందరూ భాగస్వాములు కావాలని చెప్పి 5,000 రూపాయలు అనేది ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టాను. ఎవరు పార్టీ వాళ్ళు ఫోన్ పే చేస్తున్నారు, గూగుల్ ద్వారా పంపిస్తున్నారు, స్కాన్ చేస్తున్నారు, ఏదో రకంగా అంతా ఏది క్యాష్ తీసుకోరు, మొత్తం పబ్లిక్ తీసుకొని ఆ డబ్బు జమాకాసి రాసుకుంటూ ఆ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నారు. అందువల్ల మన హాస్పిటల్ తరఫున కూడా కొన్ని టీములు ఏర్పాటు చేసి దానికి మనం సహకరించాలని మేము కూడా అనుకుంటున్నాము. దానికి కూడా మన రాకేష్ గారు కూడా ఓకే చెప్పడం జరిగింది.
మీరందరూ మీ చేతనంత వరకు 5,000 లెక్కలు గారు 58 అడుగుల విగ్రహం వంశ విగ్రహం 100 కోట్ల రూపాయలు వ్యాల్యూ చేసేది. అది వచ్చేటప్పటికి ఎంత చక్కగా అసలు ఎంత చూడముచ్చటగా ఉంది. అలాంటి దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర కూడా మళ్ళీ పెద్ద ఎవరు ఈ సంవత్సరం ఇస్తారని చెప్పి నేను మాట్లాడుకోవడం జరిగింది. ప్రజల కార్యక్రమం అందరూ చేస్తేనే బాగుంటున్న ఉద్దేశంతో నేను చెబుతున్నాను. గురువు రాకేష్ ఎప్పుడు మన మనిషి మన ఆదివేశంటే ఎక్కడున్నా పడుతూ వస్తారు. మన ఎప్పుడైనా పెళ్లిలో ఒక కార్యక్రమం జరిగినా కూడా గొడవ జరిగినా కూడా ఆయన విజయవాడ చక్కగా రావడం జరిగింది. అదేవిధంగా మన పీజీ గారి అబ్బాయి భర్త గారు కూడా దాన్ని స్పందించారు. అంటే ఆదివేశంలో కూడా స్పందించే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు ఈ రోజులో ఉన్నారంటే వాళ్ళకి మనం ప్రోత్సహిస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చక్కగా మన సమస్య తెలియజేస్తే మనకి ఎన్ని పనులు కూడా పక్కన పెట్టుకుని ఆదివేశం ముందుకు తీసుకునే దానికి ముందున్న నాయకులు మనం ఎప్పుడు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఒకసారి మన ఊరు ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నా వేడన్నా రెడీ సార్ అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. డిస్ట్రిక్ట్ V205 డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ వారిని ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ V205 2006 వాసవి గ్రంథి లక్ష్మీ ప్రసాద్ గారు, వాసవి పార్వతి నాగరాజు గారు, సార్ మీరు మిడిల్ సార్ నేను వాసవి క్లబ్ పదవి అంగీకరిస్తూ అన్ని వర్గాల ప్రజలకు పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక మా అధ్యక్షులు చంద్రబాబు హెచ్ఎస్ గారి గవర్నర్ గారు అధ్యక్ష గారు మీరెవరు మాట్లాడుతూ ఇప్పుడు మన క్లబ్ ప్రెసిడెంట్ చేత ప్రమోషన్ జరుగుతుంది. సైలెంట్ మాకు అసలు మాట్లాడండి. ఎవరు మాట్లాడుతూ క్లబ్ సంబంధించిన ప్రెసిడెంట్లు ప్రమాణం చేస్తారు, ప్రమోషన్ చేస్తారు. నేను మీ పేరు చెప్పుకోండి. వాసవి క్లబ్కు మీ పదవి చెప్పుకోండి. అధ్యక్షుడిగా అంగీకరిస్తూ సమస్త నియమావళి పద్ధతిని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తారని ఇక్కడి నుంచి డిసెంబర్ 2 ఉంటుంది. చక్కగా కార్యక్రమాలు చేసి మన క్లబ్ని ఉన్నత స్థితికి తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గవర్నరు వేణు గారి ఆధ్వర్యంలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నారో అందరూ కోరస్ లేడీస్ గారు అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. పూజా కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మేము ఈ స్థానాల్లో చెప్పులు విడిచి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం.
అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అండ్ రీజనల్ చైర్పర్సన్స్ చదువు కోసం సహాయం చేయడం, అదేవిధంగా ఎవరైనా షాప్ మీద వాళ్ళు షాప్ అంటే వాళ్ళకు కూడా ఏదో సహాయం చేయడం, దాని తర్వాత వృద్ధ ఆశ్రయానికి సహాయం చేయడం, దాని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని ఎంతో బాగా చేస్తున్న మన విజయ్ కుమార్ గారు. ఎందుకంటే మన వైఎస్ఆర్సీపీ గారికి ఉన్న అభిమానులు చాలా ఎక్కువ. ఎవరు ఎక్కినా కూడా చక్కగా కలుపుకొని కూర్చొని మాట్లాడి ఏది కావాలన్నా కూడా చేసి పెట్టే వ్యక్తి ఎవరంటే మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు. వారికి మనం అందరూ ఒకసారి క్లాప్లో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. చాలా మంచి వ్యక్తి, అందరితో కలిసిపోయే వ్యక్తి ఎవరంటే ఆయనే. ఎన్నిసార్లు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఏ పని వచ్చావు దేనికి వచ్చావు అని వారు కనుక్కొని చక్కగా పరిపించేసే శక్తి చాలా చక్కగా చేసిన విజయ్ కుమార్ గారికి వాస్తవంగా మేమందరం అభినందన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరైనా మంచి క్యారెక్టర్గా చదువుకున్న వాళ్ళకుంటే వాళ్ళు 10,000 రూపాయలు చొప్పున 150 మందికి 15 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మీ అందరికీ ఇంకోటి చెప్పాలి, మన జవాన్లు బాటలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఎన్నో అవసరం పడుతుంటారు. అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ అలాంటి ఆర్గనైజేషన్కి మనం వాసకులప్పటి నుంచి 25 లక్షల రూపాయలు మనం దానికి ఇవ్వడం జరిగింది. 25 లక్షల రూపాయలు మన వాసకులప్పటి నుంచి జవాన్ ఫ్యామిలీకి సంబంధించిన దానికి మనం బాంబేలో ఇవ్వడం జరిగింది. గుర్తించి జీఎంఆర్ వచ్చేసి 75 లక్షల రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 20 కోట్ల రూపాయలు మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ 4 నెలల్లో ఇంత పెద్ద కార్యక్రమం ఏ వ్యవస్థ చేయలేదు, ఏ ఆర్గనైజేషన్ చేయలేదు. 1,00,000 రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే 20 రోజులు 25 రోజులు 100 మంది పిల్లలనే నేను నా చేతులు వచ్చేసి మనం చేసాం. పుష్పాలు వచ్చేటప్పటికి పెట్టారు. పుష్పాలు భోజన కార్యక్రమాలు వాట్సాప్ నిర్వహిస్తున్నారు. వాట్సాప్ లో 10 రోజుల్లో వచ్చేసారు. అలా 50,000, 10,000, 20,000 చేశారు. ఈ 40 అవసరంగా పార్సల్ చేసేస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు చెప్పని ప్రతి ఒక్క ఆఫీస్ కూడా వచ్చి చక్కగా తీసుకుంటున్నారు. అంటే ఆర్గనైజేషన్ లో మనం ఎంత ముందంజలో ఉన్నామని ఆలోచన చేస్తున్నారు. ఎన్నుకున్నందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు అందరికీ, అదేవిధంగా ఈ రోజు పూజలు పనిలో ప్రతి ఒక్క సభ్యులకు, వాసవి మిత్రులకు అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా పెద్ద పోస్ట్ నాకు వాళ్ళు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. దీన్ని ఎక్కడి చేయాలంటే కష్టమైంది. మీ అందరి సహాయ సహకారం నాకు కావాలి. చక్కగా చేసుకుంటూ పోవడం. మన గవర్నమెంట్ కూడా ఏమైనా కానీ అడిగి అడగకముందే 6,80 సెంట్లు పూర్తి శ్రీరామ్ గారికి మన ప్లేస్ కేటాయించడం జరిగింది. దినాలు చెప్పాము. మంచి సెంటర్లో మంచి లొకేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి 58 అడుగుల ఎత్తు వంశం విరాలు చేస్తున్నారు. 100 కోట్ల రూపాయల పైన పెద్ద ప్రాజెక్టు కూడా మన సీఎం చంద్రబాబు గారు మనకి వాసవిలో ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చిన కూడా మన వాసవిలో పడితే ఏ కార్యక్రమం చేస్తుందంటే ముందు చేర్చుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి కార్యక్రమాన్ని ఆకాశానికి చేసినటువంటి ఆ బాధ్యత కంప్లీట్. కానీ దానికి ఏ ఖచ్చితంగా చెప్పాను, దానికి వాళ్ళు స్థలం ఇచ్చారు. దానికి సుమారు 100 కోట్ల రూపాయల పైన వచ్చేసి అది అంతా ఖర్చు చేసుకునేవాళ్ళు. అందువల్ల మన వంతు సహాయంగా నేను ఇంకా చెప్పాను 5,000 నుంచి స్టార్ట్ చేసి పోతుందని చెప్తున్నాను. దానికి కూడా మీరు వీడియో రూపాయలు ఫోన్ పే ద్వారా దానికి కూడా ఇస్తే అతి తక్కువ టైంలో దాన్ని ఓపెన్ చేయాలని మనం ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి 3-4 నెలల్లోనే మనం పుట్టిశ్రామ విగ్రహాన్ని ప్రారంభిస్తాము. ఇలా ముందుకు పోతున్నా మన క్లబ్లో అందరూ బాగా చక్కగా కార్యక్రమం చేయండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన అమరా వేణు గారిని, తర్వాత ఈ రోజు ఒకే వేదిక మీద 60 మందిని తీసుకొచ్చిన మన అమరా వేణు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. పొడవు జాతీయ జెండాని 5,500 మంది స్టూడెంట్స్ తో ఆ కార్యక్రమం జరిపాలంటే ఆ రోజు దానికి 100% జరిగినారు. అన్ని పక్కన పెట్టుకొని వచ్చిన దామోదర జనార్దన్ గారికి మనం ధన్యవాదాలు. అసలు
వచ్చిన ముందుగా వచ్చాడు, అయిపోయాక చివరి కాకుండా చివరి లాస్ట్ ఉండి స్పీచ్ చేయాలి అంటే మన ఆలోచన అంటే ఆయనకి ఎక్కడ నేను ఎక్కాను, ఎక్కడ నేను ప్రేమ మనం వెళ్ళి కూర్చున్నామంటే అందరి నుంచి పక్కన పెట్టి కూర్చోబెట్టి ఏదో పనికి వస్తారు, ఏదో రకంగా ఆశిస్తారు, 10 మంది మంచి కోసం వస్తారు అని చెప్పి ఎక్కడ తీసుకుపోయినా ఎక్కేవాడంటే రామచంద్ర జనార్దన్ గారు. నేను 100% ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఫోన్ చేసినా కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటాను. మొన్న రోజున వచ్చేటప్పటికి నేను ఓటు తీసుకుంటున్నాను. ఓటు తీసుకుంటుంటే ఆ రోజు ఊళ్ళంతా ఫిక్స్ చేశారు. ఒక్క ఫిక్స్ లో చూడాలి 5 days నుంచి అక్కడ ఉన్నాను, ఆ కార్యక్రమం ఉన్నాను. మనవాడు ఫిక్స్ వచ్చేటప్పటికి రిమూవ్ చేస్తారు కమిషనర్ గారు చెప్పాను. ఈయన అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా సార్ ఇట్లా జరిగిందంటే మీకు ఏం అవసరం లేదు, మన వారసత్వం కాబట్టి నేను చక్కగా చూసుకుంటానని చెప్పి కమిషనర్ గారికి ఫోన్ చేసి అంటే అక్కడ ఉండే కూడా మనసంతా ఎక్కడుందంటే అధివేశం ఉంది. మనవాడు ఏ విధంగా చేసుకుంటే జనార్దన్ గారికి నేను చేశాను కదా, నేను హార్ట్ఫుల్ చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా ఆప్యాయత ఆనందంగా సంతోషంగా చేసుకుంటూ చక్కగా మనకి ప్రిఫరెన్స్ ఇస్తున్న వ్యక్తిని నేను ఇంతవరకు ఎవరు చూడలేదు, చక్కగా చూసుకున్నారు ఆయనకి. అదే ఇలాజ్ గారికి ఇలా చెప్పారు, ఆయన కూడా మనం ఏ పనులు ఉన్నా కూడా మనం వెళ్ళామంటే అప్పుడు కూడా మన ఆలోచన ఎక్కడ పోయినా చక్కగా ఉంటుంది. మనం ఏది ఆశించాం కాబట్టి మనం ఎక్కడ పోయినా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, మనమే ఉపయోగించుకోం సరిగా. నేను చెప్తున్నాను, ఈ రోజు మనకి ఏ సమస్య వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా రకరకాల సమస్యలు వస్తాయి. సమస్య వస్తుందంటే వాళ్ళు నోటీస్ ఇవ్వడంతో ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు. నిన్నటి రోజులు వచ్చేటప్పటికి మనకి పొద్దున ఒక సమస్య వచ్చింది, రావడంటే వెంటనే డ్యూటీ దాకా వచ్చేటప్పుడు వెళ్ళాడు. తర్వాత అదే విధంగా మనకు భర్త గారు ఫోన్ చేసి చెప్పారు, అన్ని వాళ్ళతో పర్పస్ ఇచ్చారు. అట్లా మన దాంట్లో జరుగుతున్నా కూడా ఏదైనా కూడా ఆ నోటీస్ పోయినట్టే వెంటనే సాల్వ్ చేస్తా ఉంటారు. అందువల్ల ఈ రోజు మనకి అండగా ఉండాలంటే రాజకీయ నాయకులు మన మీద ప్రేమ ఇలాంటివి వాళ్ళకి మనం చేస్తుందంటే వాళ్ళకి మనం చక్కగా మనం ఉపయోగించుకుంటే మంచిగా పెట్టాలంటే మనం ఎప్పుడు మనం అనుకుంటే మనం ముందు కనిపిస్తుంటారు. అలాంటి రామచంద్ర జనార్దన్ గారికి, వ్యాస్ గారికి మీరందరూ ఒకసారి ప్రేమతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే చేస్తారు సెకండ్ టైం. అలాంటిది 2010లో వచ్చేసి ఇదే విధంగా ప్రివెంట్ చేసేట్టుగా నేను గవర్నమెంట్ చేసుకుంటున్నాను. ఇట్లా అనుసరించగా చేసుకుంటూ పోతున్నాను కాబట్టి ఈ రోజు వచ్చాను. మీ అందరూ సహకరించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన వాస్తవ మిత్రులకు, వేదిక మీద పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవుస్తున్నాను. CH అశ్విని 9398744041 వచ్చిందండి. వేడన్నా ముందుకెళ్ళన్నా వేడ ఓకే దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ రియాజన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మా శ్రీరాజు శ్రీరాజు శ్రీశైలం బోర్డు ట్రస్ట్ చైర్మన్, ట్రస్ట్ బోర్డు నంబర్ అయినటువంటి దేవర వెంకటేశ్వర గారికి, వేదమైనటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్యవేశ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క వాసవి క్లబ్ అనేది సుమారు మనకు తెలిసి నేను చదివిన బట్టి 65 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టు 1965లో స్థాపించారు. సో ఆ రోజు నుంచి కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ వాసవి క్లబ్లో ఎటువంటి పేదవారికి ఏ అవసరం ఉన్నా వాటి ద్వారా జీవిస్తూ, అలాగే ఈ క్లబ్ ద్వారా మంచి నాయకత్వాన్ని తయారు చేసి ఒక నాయకత్వానికి ఉన్నటువంటి లక్షణాలు కూడా ఈ క్లబ్ ద్వారా మనం ఎదగడం, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా వాసవి క్లబ్ ద్వారా జరగాలి. వాటి అన్నిటికీ కూడా మా అందరి సహకారం
ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రమాణ స్వీకారించడానికి మమ్మల్ని పిలిచినందుకు రాజకీయ వాళ్ళందరి తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎం వెంకట మయూర్ గారు తర్వాత దయచేసి అందరూ కూర్చోవాలి. విశేషం పాటించాలని కోరుతున్నా. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 205 కమిటీ కొత్త కమిటీని ఈరోజు మన ఊళ్ళో చేసుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుస్తున్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుందరప్రకాష్ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామారావు శ్రీనివాస్ గారు, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈరోజు కొత్త ఘటనగా ఎన్నుకోబడిన అమరావతి గారు, సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు, టి నాగేష్ గారు, రంగనాథ్ గారు, అదేవిధంగా పునాం చైర్మన్ మన జనసేన అధ్యక్షుడు నియాజ్ గారు, అదేవిధంగా శ్రీనివాసం ట్రస్ట్ బోర్డు మెంబర్ వెంకటేశ్వర గారు, ఉప హాస్పిటల్ చైర్మన్ ప్రకాష్ గారు, అదేవిధంగా ఈరోజు ఐటీసీ ఐటీసీ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ట్రెజరర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుగుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం. నేను చాలా సార్లు కూడా వాసవి క్లబ్ ఏదైతే ప్రోగ్రామ్స్ కూడా చాలాసార్లు వచ్చారు. మన సూర్యప్రకాశ్ ఎప్పుడు కూడా తెలిసి తప్పకుండా రావాలని చెప్పినప్పుడు కూడా నేను మన వాళ్ళందరూ కూడా పనిచేయాలని ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎప్పుడు రావడం జరుగుతున్నటువంటి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పరిస్థితుల్లో వాసవి క్లబ్ ఒకసారి మనం చూసుకుంటే 50,000 5,000 వాసవి క్లబ్లు మనకు ఉండటం జరుగుతూ ఉంది. దాంట్లో 12 దేశాల్లో 2,00,000 మంది మెంబర్షిప్స్ ని ఈరోజు వాసవి క్లబ్ పొలిటికా పడతా ఉంది. సంవత్సరానికి వాసవి క్లబ్ లో మెంబర్స్ జరుగుతున్నారు, యాక్టివిటీస్ జరుగుతాయని, యాక్టివిటీస్ తో పాటు 10 మంది ఉపయోగపడే కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు వాసవి క్లబ్ లో చేయలేదు కాదు, 10 మందికి సమాజంలో మనం బాగా చేయటం, సమాజంలో ఏ అవసరం ఉందో ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్ని కూడా మనం చూసి సహాయం చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా చాలా వాసవి క్లబ్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ముందు కూడా కొత్త కమిటీ కూడా మన జిల్లాలో కానీ అది కూడా మన నియోజకవర్గంలో కానీ మంచి కార్యక్రమాలు చేయండి. 10 మందికి వాసవి క్లబ్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒకసారి గమనించుకుంటే మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం, వయసు జోలికి ఎక్కడా కూడా ఎవరు రాదు, ఈ వ్యాపారాలు మీరు ప్రశాంతంగా జరుగుతాయి. మనకుండే ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మీరు ప్రతి ఒక్కరికి అడ్డుగాక ఇటువంటి ఇబ్బందులు జరగమని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పాం. అదే భాగంలో అదే పద్ధతిలో ఈరోజు ఎక్కడ కూడా మనకి దాడులు కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ ఎక్కడా లేవు. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం చేసుకుంటున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అనేది కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో కానీ వచ్చేసిన పరిస్థితి కూడా మనం ఎక్కడ లేవని తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈరోజు మనం చూసిన కనుకలో పొద్దులో కూడా ఒక ఐసీఎస్ అనేది ఒక పోలీసులు కొట్టారని చెప్పేసి తెలిసిన తర్వాత ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం కూడా మనం చూసామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా పరీక్షలు ఎప్పుడు తెలియజేశారు, అదేవిధంగా ఎన్నికల చోటు నమ్ముకోవాలని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనలో కూడా ప్రపోజల్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, ఏదైనా
రేపు వాళ్ళకి పొట్టి శ్రీరామ్ గారి పేరు పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. తప్పకుండా తీసుకుంటాం. తప్పకుండా మన కోరిక నెరవేరేట్టుగా దాన్ని కూడా ముందు తీసుకెళ్దామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు దీనికి కూడా 5 ఎకరాల్లో 59 అడుగులు ప్రతిష్ఠిత విగ్రహాలు కూడా ఈరోజు అమరావతి పెట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని వల్ల త్వరలోనే అది వచ్చిందంటే మనకు గౌరవం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. మీరు కూడా అభివృద్ధిగానే ఏదైనా కూడా ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏదైనా కూడా మాకు చెప్పండి. తప్పకుండా మా పూర్తి సహకారం మీకు ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాస్తవికలో ఈరోజు సెక్రటరీ కానీ మొత్తం చాలా మంది ఈరోజు దీనికి బాధ్యతగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేది కూడా కాదు, ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇంకా ఎక్కువ మంది కూడా మెంబర్షిప్ చేయండి. ఎక్కువ మంది ఈ తరంలో ఎంతమంది మెంబర్షిప్ చేశాం, ఎంతమంది మనం పనిచేసే వాళ్ళు కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈరోజు కమిటీలో మన అమరావతి అదేవిధంగా ఆ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మనోసారిని అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శివప్రకాష్ గారు రికగ్నేషన్లో ఉన్నారు కాబట్టి మనకు కూడా నియోజకవర్గానికి కొన్ని క్లబ్ నుంచి మంచి మంచి యాక్టివిటీస్ చేయండి, కొన్ని పార్క్స్ డెవలప్ చేయండి. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా వాస్తవిక పేరు పెట్టి దాన్ని 10 మందికి బాగుపడేట్టుగా చేస్తే ఇంకా కూడా బాగుపడి ప్రజలు రక్షిస్తారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండపేట సెంటర్లో మున్సిపాలిటీ 5 లక్షల రూపాయలతో నంది సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు ఒంగోలులో. దానికి మా వాస్తవిక కంపెనీ నుంచి 5 లక్షల రూపాయలని ఈ రోజు మీ ముందు మేము అనౌన్స్ చేస్తున్నాము. మీరు అక్కడ మా వాస్తవిక ఆధ్వర్యంలోనే మండపేట సర్కిల్లో నంది సర్కిల్ దానికి యాక్సెస్ చేయవలసిందిగా మా వాస్తవిక ద్వారా కోరుతూ ఉన్నాను. అనౌన్స్ చేశారు. తప్పకుండా అది 5 లక్షలు కాదు, దాని కమిషనర్ చెప్తారు ఎంత అయితే అనేది ఆ మెడికల్ వాళ్ళే చేసి ఆ పేరు కూడా వాసవి క్లబ్ అనేది పేరు పెట్టడం, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అనేది పేరు పెట్టడం. ఎందుకంటే కొన్ని చేసేటప్పుడు ప్రజలు కూడా సంతోషపడతారు. అందరూ కూడా బాగుండేటప్పుడు సమాజంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉండేటప్పుడే దానికి మనం కరెక్ట్గా చేసినప్పుడే ప్రజలు కూడా ఆశిస్తారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం మీరు కూడా పెట్టారు. ఇంకా కూడా ఉన్నా కూడా ఇంటర్నేషనల్ క్లబ్ అందులో జవహర్ గారు ప్రెసిడెంట్ అయ్యారు. కాబట్టి మనకి ఇంకా రోడ్ లేకుండా మీరు టౌన్ని బాగా అభివృద్ధి చేయాలని భాగస్వామ్యం కావాలని తెలియజేస్తారు. ఇప్పుడే చేసినటువంటి శ్రీకాంత్ నాగేశ్వరరావు గారికి, సర్వాది బద్రీనారాయణ గారికి వేదికకి స్వాగతం అన్న పనులు ముందు గారిని వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్స్ అందరూ ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తీసుకెళ్ళండి సార్. మన డిస్ట్రిక్ట్ సంబంధించిన అందరి ఫోన్ నెంబర్స్, క్లబ్స్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా మన డాక్టర్ చవల ప్రకాష్ గారికి కూడా కుడి చేతి హృదయం చెప్పే విధంగా చెప్పండి.